దేవుడు అనుకుంటే మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవడం అంతసేపే కాదు కదా. చాలా సింపుల్గా మన జీవితాలు ఎటువంటివి అంటే ఒక చోట రాయబడింది కదా, నీటి బుడగ వంటివి అన్నాడు, లేక ఆవిరి వంటివి అన్నాడు. ఎంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి. ఇది మన జీవితం గురించి ఒక భక్తుడు పోల్చిన పోలిక గమనించాలి. ఈరోజు చాలామందికి జీవితం అంటే అబ్బో ఇంకా చాలా ఉందిలే ఏమనుకుంటున్నారు, చాలా జీవితం ఉంది, ఇంకా చేయవలసింది చాలా, ఇంకా బోల్డ్ రోజులున్నా చూసుకుందాంలే అన్న భరోసాలో బ్రతుకుతుంటే కనుక అలాంటి వారికి బైబిల్ అలాంటి ఆలోచనలకు ఎప్పుడో చెక్ పెట్టింది. అందుకే వాస్తవికతను బైబిల్ ఎప్పటికప్పుడు సమాజానికి బయలుపరుస్తూనే ఉంది. అది దేవుని సేవకుల ద్వారా దేవుడు రాయించిన విలువైన మాటలను సమాజానికి వినిపిస్తున్నారు మరి దేవుడు. అలా దేవుడు వినిపించినటువంటి మాటల్లో మనిషి జీవితాన్ని నాకు ఏదో ఉంది, ఏదో చేద్దాం, ఎంతో సంపాదించుకుందాం, ఇంకా ఏదో చేసుకుందాం అని ఒకవేళ అనుకుంటే కనుక క్షణపాటు జీవితం మనది, అంతా వ్యర్థము. ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే వారమే మనం. నేల మీద పడిపోయి నీటిని ఎత్తలేం కదా, అటువంటి జీవితం మనదే అని పోలికలు పోల్చారు. అంటే ఇది వాస్తవమా కాదా మనకు ఆలోచిస్తుంటే? అంటే వాస్తవమే. మనందరికీ తెలుసు మన జీవితాలు కొంతకాలం ఈ భూమి మీద బ్రతికి తర్వాత ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. సో ఈ చిన్న జీవితంలో మనకు ఉండవలసిన పనులు కొన్ని ఉన్నాయి, చిన్న జీవితంలో మనం సాధించాల్సిన విజయాలు కొన్ని ఉన్నాయి. అవి దేవుడు మనకి వివరిస్తున్నారు. ఇప్పుడు అందరికీ పని ఉందా అంటే అందరికీ ఉంది. మరి కొంతమంది ఎక్కడ ఉన్నాం మనం ఏంటి? కొంతమంది బయట ఉన్నారు, కొంతమంది మనం లోపల ఉన్నాం. అంటే ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను, ఎలా చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు, నేను మీకు మీ భాషలో అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక చోట అన్న సందర్భం జరుగుతుంది. ఏమంటే ఏం జరుగుతుంది? అందరూ ఎక్కడ ఉన్నారా? ప్రజెంట్ అని అందరూనే నిద్రలోకి వెళ్తున్నారా? ఎవరు వెళ్ళకండి, దయచేసి నా మాటలు వినండి, నా మాట కాదు దేవుడి మాట వినండి. ఇప్పుడు ఒక చోట అన్న సందర్భం జరుగుతుంది. అన్నీ చక్కగా మనకు కావలసినవన్నీ బూరి గారి మీద ఏం పెట్టుకోండి ఆకులో, ఆ విస్తరలో ఏం పెట్టుకోండి, మొత్తం అన్నీ బాగా వడ్డించి అందరికీ ఆహ్వానం ఇచ్చారు. ఊరంతా ఆహ్వానం పలికారు. అన్న సందర్భం జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది, రండి అన్నారు. చాలామంది అది విని ఆకలితో ఉన్నవారు ఏం చేశారంటే వెళ్ళి భోజనం చేశారు. కొంతమంది కొవ్వెక్కి కొట్టుకున్నారు కదా, వాళ్ళకి అన్నం చూసినా కానీ ఆకలే ఉన్నా కానీ ఆకలి చంపేసుకుని మేము అక్కడికి రాము, వాళ్ళ అన్నం మాకు వద్దు అన్నారు. ఇప్పుడు తిన్నవారికి ఏమైంది? కడుపు నిండింది. తినని వారికి కడుపు ఎండింది. అంతే కదా. ఇప్పుడు తిన్నవారికి కడుపు నిండింది, తినలేని వారికి కడుపు ఎండింది. ఇప్పుడు ఇది బాగా అర్థమైతే ఇక్కడ వాక్యం ప్రకటించబడుతుంది. మరి కొంతమంది బయట ఎందుకున్నారు, కొంతమంది లోపల ఎందుకున్నారంటే ఇదిగో ఆకలేసి తినడానికి వచ్చిన వారమే మనం అందరం. వాక్యం వినబడుతున్నా, ఆహ్వానం వినబడుతున్నా తినకుండా మాకు వద్దులేని బయట తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారు. మీకు రెండింటికి వేరియేషన్ బాగా అర్థమైందా? సో అలా ఉన్నప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే అందరికీ పని ఉంది, దేవుడి చిన్న జీవితంలో అందరికీ పని ఇచ్చాడు, నీతిగా బతకమన్నాడు, నిజాయితీగా ఉండమన్నాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించమన్నాడు, ధర్మ విధులను పాటించమన్నాడు, మన అవయవాలను నీతి సాధనాలుగా వాడమన్నాడు, దుర్నీతి సాధనాలుగా వాడొద్దు. మీకు ఇచ్చిన అవయవాలు నీతి సాధనాలుగా వాడండి, 10 మందికి పనికొచ్చే పని చేయండి. ఏం చేయడమ్మా? 10 మందికి పనికొచ్చే పని చేయండి. మీ స్వార్థం కోసం మాత్రం మీరు చూసుకోకండి. మీకు ఏవైతే కావాలనుకుంటున్నారో మీ ఇతరులకు కూడా అది అవసరమని తెలుసుకోండి. అందుకే ప్రభువు ప్రపంచంలో ఎవరు చెప్పని మాట చెప్పాడు. ఏ మాట అది చెప్పాలి? ప్రపంచంలో ఎవరు అసలు ఆయన వచ్చి చెప్పేంత వరకు ఎవరి నోటి వెంట ఎవరు రాని మాట. మీరు చాలాసార్లు చదువుకున్నారు, గుర్తులేదా? మీకేది అవసరమో మీ ఇతరులకు కూడా చూడండి అన్నాడా లేదా? ఎలాగన్నాడు అది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలే నీకు నువ్వు ఎలాగైతే ప్రేమించుకున్నావో, నీ శరీరానికి నీకు ఏదైతే అవసరం అనుకున్నావో ఇతరులకు అదే తీర్చు. కానీ ఇన్ని మంచి మాటలు చెప్పండి అండి బైబిల్లో. ఇన్ని మంచి మాటలు చెప్పండి. సమాజాన్ని సంస్కరించడానికి బైబిల్ ఎంత పేటెంట్ తీసుకుందంటే నిజంగా దేవుడు తన వాక్కులతో ప్రపంచం చాలా వరకు మార్చారు. ఆయన ప్రేమ మాటలే ఎంతోమంది రాక్షసుల్ని మరి మంచి రాజులో కూర్చోబెట్టినాయి. ఇక్కడ ఎంతోమంది దుర్మార్గులను మరి దయగల వారిగా నిలబెట్టినాయి. ఇక్కడ
ఎంతోమంది అజ్ఞానులను జ్ఞానవంతులుగా మార్చాయి. తాగుబోతులను, వ్యభిచారులను తీసుకొచ్చి పాప సంబంధమైన క్రియల్లో బ్రతుకుతున్న వారిని పాపము లేని పరిశుద్ధుల గుంపులో, రాజులైన యాజక సమూహమైన తన పరిశుద్ధుల గుంపులో చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వాని గుణాతిశయములను ప్రకటించు నిమిత్తము, ప్రచురించు నిమిత్తము, ప్రవాహంగా అనేక మందికి విస్తృతంగా ధారాళంగా చెప్పే నిమిత్తము అనేక మందిని పిలిచింది దేవుని వాక్యం కదా. కాబట్టి ఈరోజు ఆయన గురించినటువంటి విలువైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మీరు వాక్యపాఠం చదువుకున్నారా? ఏ పాఠం చదివారు చెప్పండి. ఆ వెనకలు ఉన్న వాళ్ళకి మైక్ సెట్లు ఆగిపోయినాయా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 11 వచ్చిన ఒక అంతేనమ్మా. ఇప్పుడు మీరు చెప్పండి, వెనకాల ఉన్నవాళ్ళు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చెప్పండి, వెనకాల నుంచి సౌండ్ రావాలి నాకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 11వ వచనం వరకు. కంచంలో ఏముందో మనం చూసుకోకుండా తినేస్తామా? మనం ఏమి వింటున్నాం చూసుకోవాలి కదా. ఇప్పుడు చేపల కూర వండుకున్నామండి, ఎలా పడతాలు తినేస్తామా? ఏం చేస్తాం? పిసుకు తినేయండి, కళ్ళు పూసుకుని తినండి, ఏం తింటున్నా తెలియకుండా. ఎలా ఉంటుంది? ముక్కలు అయిపోద్ది లోనికి వెళ్ళిన తర్వాత. ఏంటి చేపములు కాదు, నీ నోరు. చేపల కూర తిన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుని ఒలుసుకుని తింటామో, దేవుని వాక్యం ముందు కూర్చున్నప్పుడు అంతకంటే జాగ్రత్తగా చూసుకుంటూ అందులో ఏది సత్యం, ఏది సొలు చెప్తున్నాడో, ఏది సోది చెప్తున్నాడో, ఏది వాక్యమే చెప్తున్నారు, ఇవన్నీ కూడా పరిశీలించుకొని బాధ్యత ఎవరిదే? తినేవారిది. అంతే కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు, ఏదో పెట్టేస్తారు, ఏదో పెడితే తినేస్తావా? రాజమండ్రి రెస్టారెంట్కి వెళ్ళావు, కుక్కను కోసి పెట్టేస్తారు, తినేస్తావా? కుక్కను కోసేసి అది మటన్ చెప్పి అమ్మేస్తాడు, తినేస్తావా? చాలా రోజులు జరిగినాయి అలాగా. మరి అలా తినేం కదా మనం చూసుకుంటాం. అమ్మో ఏ హోటల్ బాగుంది, గూగుల్ కొట్టి అమ్మ ఏ మంచి హోటల్ రాజమండ్రిలో అని సెర్చ్ చేసుకుని దేనికి రేటింగ్ ఎక్కువ ఉందో చూసుకుని అప్పుడు వెళ్తున్నాం కదా. ఏ ఫుడ్ ఎక్కడ బాగుందని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళని చూసి ఫాలో చేస్తాం. సో నేను చెప్పేది ఏంటంటే, ఏది శ్రేష్టమైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏది రమ్యమైనదో, ఏది ప్రధానమైనదో జాగ్రత్తగా వినాలి. వాక్యం ఉందా విధంగా ఉందాం. సో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం ఈరోజు చదువుకున్న వచ్చిన వివరించబోతున్నాం. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు, మీకు చెప్పాను, ఆయన గురించి చాలాసార్లు చెప్పాను మీకు. ఎంతో జ్ఞానవంతుడు, బహు ప్రావీణ్యం కలిగిన వాడు. బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రాన్ని గమలియేలు పాదాల దగ్గర కూర్చుని అవపోసన పట్టినటువంటి ఒక పండితుడు అపోస్తలుడైన పౌలు. అలాంటి పౌలు గారు విద్యాబుద్ధుల్లో ఒక ఉన్నతమైన శిఖరంలో ఉన్నవాడు. యోధ మతం పట్ల విపరీతమైనటువంటి ప్రేమ, ఎంత ఆసక్తి అంటే నా మతం జోలికి వస్తే ఎవరినైనా అడ్డంగా తెగనరుగుతా అని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి గొప్ప యోధుడు ఎవరంటే పౌలు గారు. అంటే యోధ మతంలో ఉన్నప్పుడు, భావజాలం చెప్తున్నా, యోధ మతంలో ఉన్నప్పుడు ఎంత కఠినాత్మంగా ప్రవర్తించాడో. తన ధర్మశాస్త్రాన్ని కాకుండా క్రీస్తుని ఈయన ఒకడు వచ్చి క్రైస్తవ్యం అని ఒక కొత్త సిద్ధాంతాన్ని మొదలుపెట్టి ఏదో కొత్తది అందరికీ ప్రకటిస్తున్నాడు, అందరినీ మార్చేస్తున్నాడు. ప్రేమ సామ్రాజ్యం విస్తరిస్తూ ఉంది, కళ్ళ ముందు కనబడుతుంది పౌలుకి. అలాంటి సమయంలో తట్టుకోలేకపోయాడు. అమ్మో, ఇదే నా మతం ఎప్పటి నుంచో ఉంది, ఏముంది, నా యోధ మతం ఎప్పటి నుంచో ఉంది, అయినా ఇదే కొత్త మతంలా ఉంది, కొత్త మతం తీసుకొచ్చి పెట్టారేంటి, నా యోధ మతం అణగారిపోతుంది, నా యోధ మతంలో వారు అందరూ అందులోకి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఎందుకు చెప్పమంటారా? యోధ మతం మనుషుల ఆలోచనలతో వచ్చింది, కానీ క్రీస్తు మార్గం ఆయన ప్రేమలోంచి పుట్టింది. దేవుని మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారు ఆలోచించండి. ఏదైనా సరే ప్రేమతో కట్టింది ఏదైనా ఖచ్చితంగా నిలబడద్దండి. ఈరోజు నువ్వు నీ ఇంట్లో నీ బిడ్డలను కానీ, నీ భార్యని కానీ, భర్తను కానీ ప్రేమతో పలకరించిన పలకరింపుకి, ఏమండి, నువ్వు కోపంగా మాట్లాడిన మాటలకి రెండింటికి వేరియేషన్ చూసుకోండి. ఎంత తేడా కనిపిస్తుందంటే, నువ్వు ప్రేమతో చెబితే ఏ పని అయినా చేస్తారు వాళ్ళు. కోపంగా తిట్టు, ఏదైనా పని చేస్తారా? అసలు చేయరు. ఇప్పుడు పిల్లలు అసలు చేయరు. ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పాలంటే, నాన్న బుజ్జి, డాడీ ఏదైనా తీసుకురారా, అది తీసుకురా అని చెప్పాలి. మనం కోపంగా చెప్పేసి తత్తదావా అనుకో, చేయరు. అంటే ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తున్నా. ప్రేమ అనేది ఒక చిన్న బిడ్డ విషయంలో ఎంత బాగా నెరవేరుతుంది కదా, అటువంటి ప్రేమనే ఆయుధంగా పట్టుకుని, కత్తి వాడలేదండి, కర్ర లేదు,
ఏ సుత్తి, ఏ గద ఏం పట్టుకోలే, ఏ ఆయుధం ధరించలే. ప్రేమ అనే ఒకే ఒక ఆయుధం ధరించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ప్రేమ అనే ఆయుధంతోనే సర్వలోకాన్ని సంపాదించాడండి. సర్వలోకంలో ఉన్న ప్రజలందరినీ మార్చుకున్నాడండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు తెలియని దేశం లేదు, క్రీస్తు తెలియని దేశం లేదు. బైబిల్ మరి తర్జుమా చేయని భాష అంటూ ఏది లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఉంది బైబిల్. సేమ్ కంటెంట్ అన్ని భాషల వారికి, సేమ్ బైబిల్ అన్ని దేశాల్లోనూ, అన్ని దేశాల్లో ఉన్నాడు ప్రభు. అన్ని దేశాలకు విస్తరించింది, భూ దిగంతాల వరకు విస్తరించింది ఈ ప్రేమ సామ్రాజ్యం. అటువంటి సామ్రాజ్యం విస్తరిస్తుంటే పౌలుకి ఎక్కడ లేని భయం వచ్చింది. కాబట్టి ఉంచకూడదు. ఏం చేయాలి ఇప్పుడు? తీసేయాలి. వల్ల అవుద్దా చెప్పండి? వల్ల అవుద్దా? పౌలు అనే వ్యక్తి చిన్నవాడు, యోధ మత విషయంలో జ్ఞానంలో ప్రవీణుడైనప్పటికీ ఇప్పుడు ఎవరికంటే చిన్నవాడంటే ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు పరిపాలించాయి చరిత్రలో. ఫస్ట్ బబులోను సామ్రాజ్యం, ది కింగ్ బాబిలోనియన్ అంటారు. ద కింగ్ నెబుకద్నెజర్ అని హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించాడు. ఏమండి అంటే వేలాడే ఉద్యానవనాలు. ఇప్పుడు ది గ్రేట్ బాబిలోనియన్ అనే సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి సామ్రాజ్యంగా మనకు కనిపిస్తుంది. తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం, పర్షియన్స్, వాళ్ళు మనం పరిపాలించడం మనకు తెలుస్తుంది. తర్వాత గ్రీకు సామ్రాజ్యం, మూడవదిగా గ్రీకు సామ్రాజ్యం, వాళ్ళని కొట్టి రావడం, వీళ్ళని కొట్టి ఇంకొకటి రావడం, అలా కొట్టి మాది పారసీకులను కొట్టి అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం. మనందరికీ గ్రీకు వీరుడిగా పరిచయం అయిన, గ్రీకు వీరుడు అంటే నాగార్జున కాదు, నాగార్జున కాదు, ఆ ఒరిజినల్ గ్రీకు వీరుడు గురించి చెప్తున్నాను నేను. ఈ గ్రీకు వీరుడు అందరికీ తెలుసు, కానీ ఆ గ్రీకు వీరుడు గురించి తెలుసుకోండి, చాలా పెద్ద చరిత్ర. ఆ 3వ సామ్రాజ్యమే, ప్రపంచాన్ని పరిపాలించిన 3వ సామ్రాజ్యమే మనల్ని కూడా పరిపాలించారు, అందులో మనం కూడా ఉన్నాం. ఆ 3వ సామ్రాజ్యమే గ్రీకు సామ్రాజ్యం. తర్వాత వచ్చిందే రోమా సామ్రాజ్యం, ది రోమన్ ఎంపైర్ అన్నారు. ఈ రోమా సామ్రాజ్యం కాలంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. ఈ రోమా సామ్రాజ్యం కాలంలోనే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీదకి వచ్చి తన యొక్క మనుగడను కొనసాగించారు. ఆ రోమీల చేతిలోనే మరి శిలువ శిక్షకు ఎక్కారు, ఆయన రక్తం కాచారు. సర్వమానవాళి కోసం తన రక్త రుధిర ధారాలను ప్రపంచ మానవాళి కోసం విస్తరించారు. అటువంటి సామ్రాజ్యాలను ఏలినటువంటి 4 నియంత్రణల వల్ల కాలేకపోయింది ఏంటి తెలుసా? క్రైస్తవ్యాన్ని తీసేయడం, క్రీస్తు సామ్రాజ్యాన్ని తొక్కేయడం. మరి వీళ్ళందరితో పోల్చుకుంటే పౌలు ఎలాంటి వాడు చెప్పండి? చిన్నవాడే. మీకు బాగా అర్థం కాదు. ఫాలో అవుతున్నారా? నన్ను ఫాలో అవుతున్నారు లేదా? ఎక్కడ ఉన్నారమ్మా? ఎక్స్క్యూజ్ మీ, అందరు ఎక్కడ ఉన్నారా? రైట్, సరే. వీళ్ళందరితో పోల్చుకుంటే పౌలు అనే వ్యక్తి చాలా చిన్నవాడు. ఈయనేమనుకున్నాడంటే క్రైస్తవం విస్తరిస్తున్న సమయంలో నేను ఇంకా వీళ్ళని ఉంచకూడదు, చంపేద్దాం అనుకున్నాడు. కాబట్టి ప్రధానుల దగ్గరికి వెళ్ళాడు, పెద్దల దగ్గరికి వెళ్ళాడు. నేను వాళ్ళని తీసేయడానికి నాకు పత్రికలు అమ్మాడు ఇచ్చుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్కుకి వెళ్తున్నాడు. ఆ దమస్కులో ఆ రోజు పౌలు చేతికి చిక్కుతామనుకున్న వాళ్ళందరూ కూడా తప్పించబడ్డారు. పౌలు చిక్కుకు పడిపోయాడు దేవుడి దగ్గర. చూసారా? ఇప్పుడు ఏమైందంటే పౌలు వలేసాడు, వల ఏమైంది? వెనక్కబడ్డది. పౌలు మీద పడింది, తన వల్ల దాని మీద పడింది. ఇప్పుడు ఎవరినైతే తీసేద్దాం, నరికేద్దాం అనుకున్నాడో అది జరిగింది, కానీ ఆయన అనుకున్నాడు జరగల. పౌలు లోపల ఉన్నవన్నీ నరకబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు లోపల ఉన్నటువంటి క్రూరత్వం, కర్కశత్వం, దుర్మార్గం, దుష్టత్వం, ఆ యొక్క ఏవైతే నరహత్య చేసే గుణం ఏదైతే ఉందో ఆ భావజాలం అంతా నరకబడింది ప్రభువు దగ్గర. పౌలు పట్టుకున్న తర్వాత తన జీవితంకి వెనక్కి తిరిగి చూసుకోలేదు ప్రియులారా. ఎప్పుడైతే దేవుడు పౌలుని దర్శించాడు యేసుక్రీస్తు ప్రభు, కడమ అపోస్తలుడుగా నిన్ను అన్యజనుల యొద్దకు పంపిస్తున్నాను, నిన్ను అన్యజనుల యొద్దకు పంపిస్తాను, భూ దిగంతాల వరకు నాకు సాక్షివై ఉంటావు నువ్వు. ఏమండి? ప్రత్యేకంగా వెళ్ళిపోయిన వాడు పౌలు కోసం దిగి వచ్చాడండి యేసుక్రీస్తు ప్రభు వారు. వెళ్ళిపోయినాడు, పరలోకానికి ఆరోహణమైన వాడు పౌలు కోసం దిగొచ్చి కనిపించి మాట్లాడి, ఇదిగో నువ్వు ఇక నేను నా కోసం ఏర్పాటు చేయబడినటువంటి సాధనం అన్నాడు. తెలిసే ఇవన్నీ విషయాలు. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు అక్కడ ఇంటి దగ్గర కూర్చుని అన్నీ రాసుకున్నాను మీకు చెప్దామని. నిజమేనా? నిజమా? నేను రాసుకున్నానా? బైబిల్ ఉందండి, చూద్దాం. ఎందుకు నా కాలు చూస్తారా? బైబిల్ కాదు అండి, నేనేదో రాసుకున్నాడు అది చూస్తారా?
చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము ప్రారంభం నుంచి చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు, అంటే అది అదే ఇంకా జీతం భత్యం అదే ఇంకా ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకువచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగి వెళ్తున్నాడు. చదవమ్మా. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడినప్పుడు అన్నాడట, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరము పలుకుట విన్నాడట. అప్పుడు అడిగాడట, ప్రభువా నీవెవడవని అతను అడిగినప్పుడు, నేను నీవు హింసించుచున్న యేసును, నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలో నీకు తెలుపబడినని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరు కానీ అవి ఎవరిని చూడక మౌనంలో నిలవబడి సౌలు నేల ముందు లేచి ఏమీ చూడకపోయాను కనుక వారు అతని దమస్కులోనికి నడిపించిరి. 3 దినములు చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకొనక ఉన్నాడటండి. ఇదండి పౌలు గారి యొక్క సందర్భం. ఇక్కడ ఎప్పుడైతే ఈ సందర్భం జరిగిందో, ఎప్పుడైతే ఈ సందర్భంలో పౌలు మరి దేవుని చేత పట్టబడ్డాడో ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత అననీయ అనే ఒక సహోదరు దగ్గర, యాజకుడి దగ్గర మరి ఆయన బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తాం. బాప్తిసం పొందిన తర్వాత ఇక ఆయన సువార్త ప్రయాణాలు కొనసాగించాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు మీకు నేను? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఫిలిప్పీ సంఘానికి వెళ్ళాలి. మీరు జాగ్రత్తగా రావాలి నాతో పాటు. ఏమండి, ఫిలిప్పీ సంఘానికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోతే అర్థం అవ్వదు, అంతే కదా. ఇప్పుడు ఏదైనా సరే అన్నీ వివరించుకుంటూ వచ్చామనుకోండి క్లియర్గా అర్థమవుద్ది. అంటిముండి ఒలిసిన ఒట్లు పెట్టినట్టు ఉంటుంది. ఏదో కత్తిరి పిచ్చిరి చెప్పేసాం అనుకోండి ఏం అర్థం కాదు. అందుకే కొద్దిగా సమయం తీసుకున్నాను, ఏమనుకోవద్దు. సో ఇప్పుడు ఇక్కడ మీకు అర్థం కావడం ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ పౌలు గారి యొక్క ప్రయాణాల్లో కొనసాగుతున్నప్పుడు ఫిలిప్పు అనే ఒక పట్టణానికి వచ్చాడు. ఈ ఫిలిప్పు అనేది యూదుల పట్టణం కాదు, యూరప్ ఖండంలో ఉన్నటువంటి ఒక పట్టణం. ఫిలిప్పు సంఘం అక్కడ ఏర్పాటు చేయబడింది. ఆ సంఘం ఏర్పాటు చేయడానికి గల ముఖ్యమైన ఒక స్త్రీ ఉంది. గతించిన రోజులు ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం అక్కడ చెప్పాను నేను. ఎవరు గుర్తున్నారమ్మా? ఎస్, లూదియా. ఏం పని వృత్తి ఏంటి ఆవిడది? ఓదారంగు పొడి అమ్ముకునే తుయతైర పట్టణస్తురాలు లూదియా. ఇవి ఆ దేశం వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళు. సో పౌలు గారు దేవుని యొక్క సెలవు ప్రకారం అక్కడికి వెళ్ళాడు. అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి దేవుని చేత నడిపించబడిన ఆయన లూదియా అనే ఒక స్త్రీ ద్వారా వారి యొక్క కుటుంబం ద్వారా అక్కడ ఉన్న కొంతమంది ద్వారా అక్కడ ఒక సంఘాన్ని కట్టాడు. పిల్లల ఫిలిప్పు సంఘాన్ని కట్టాడు. ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం ప్రియులారా. కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నెయపొలికిని అక్కడ నుండి పిలుపుకుని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. చూసారా, రోమీయులకి అది ఎలా ఉందట? ముఖ్యమైన పట్టణం ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు జరుగుతున్నాయి. దాని పక్కనే ఒక పోర్ట్ ఉంది. భౌగోళికంగా మనం చూసుకుంటే చరిత్రలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే దాని పక్కనే ఒక 10 మైళ్ళ దూరంలో పోర్ట్ ఒకటి ఉంది ఫిలిప్పీ పట్టణానికి. అది ఒకవేళ ఆ నది పేరు యాంగటిస్ ఐ థింక్. అయితే ఆ నది ప్రవహిస్తుంటుంది. ఆ నది ద్వారా వీళ్ళు వచ్చారు. ఆ నదిలో ప్రయాణం చేస్తూ త్రోయిని వాడ ఎక్కడ చూసారంటే అక్కడ సముద్రం పోర్ట్ అక్కడ ఉంది. ఆ వాడల రేవు అక్కడ ఉంది. ఆ వాడల్లో వచ్చి అక్కడి నుంచి ఫిలిప్పుకి వచ్చారు. ఆ పట్టణం ఎంత గొప్పదంటే ఫిలిప్పీలు అనే పట్టణం, ఈ ఫిలిప్ అనే పట్టణం రోమీలకి ముఖ్య పట్టణంగా ఉంది. మీకు అర్థం కావాలి, ఇక్కడ రోమీలు ఎక్కువ శాతం ఉన్నారు ప్రియులారా. కాబట్టి
ఇక్కడ ఎక్కువ శాతం రోమీలు ఉన్న కారణాన్ని బట్టి అక్కడ సమాజ మందిరం లేదు. మీకు విషయం చెప్తాను. ఇక్కడ సమాజ మందిరం ఎక్కడ ఉంటుందో తెలిసి ఎక్కువ యూదులు ఎక్కువైతే ఎక్కడైతే ఎక్కువ మంది యూదులు ఉంటారో అక్కడ వాళ్ళందరూ కలిపి ఏం కట్టుకుంటారమ్మా, ఒక సమాజ మందిరం కట్టుకుంటారు. వాళ్ళు ప్రతి విశ్రాంతి దినం శనివారం నాడు, ప్రతి శనివారం అనే విశ్రాంతి దినాన్ని వాళ్ళు కూడుకోవడానికి వాళ్ళు కూడుకుని దేవుని ఆరాధించుకోవడానికి ఒక సమాజ మందిరం అక్కడ సమాజ మందిరాలు కట్టుకునేవారు. ఇక్కడ ఫిలిప్పులో సమాజ మందిరం లేదు. అంటే యూదులు తక్కువ ఉన్నారు, రోమీలు ఎక్కువ ఉన్నారు. ఈ రోమపట్నంలోనే ఈ తుయితైర పట్టణస్తులను లూది అని ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. అవి ఓదారంగు అంటే భారతం వేసుకున్నటువంటి చీర రంగు, పర్పుల్ కలరు. అటువంటి రంగు పొడి అమ్ముకుంటుంది. ఆ రంగు పొడి అమ్ముకుంటుంది. అది చాలా కాస్ట్లీ. రాజులు, మహామహా చక్రవర్తులు, బాగా డబ్బున్నవారు మాత్రమే కొనగలిగినటువంటి పొడేది. దాంతో చాలా తయారు చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన చనిపోయే ముందు ఓదారంగు బట్టలు ధరింపజేసినట్లుగా మనం కనిపిస్తుంది. అంటే నువ్వు యూదుల రాజువు కదా, గేలు చేయడానికి, వెటకారం చేయడానికి ఓదారంగు వస్త్రాలు ధరింపజేసి నువ్వు రాజు అయితే నువ్వు రాజు కదా, యూదుల రాజా నీకు సొమ్మని అపహాసం చేశారు కదా. అప్పుడు ఆయన కూడా ఓదారంగు బట్టలే ధరింపజేశారు, తీసేశారు. సో దానికి అంత ప్రాముఖ్యత ఉంది. అటువంటి పొడి అమ్ముకుంటున్నటువంటి లూదియా అనే స్త్రీ కథ ఎంత బాగుందో, శుభ్రంగా నిద్రపోతున్నారు కదా. అయితే ఆ లూదియా స్త్రీ అక్కడ ఉన్నది, పౌలు గారు అక్కడికి వచ్చారు. అక్కడ నుంచి సంఘం ప్రారంభమైంది. క్లుప్తంగా చెప్పేస్తాను, మనం అక్కడికి వెళ్ళాలి. ఇంకా అక్కడ పౌలు గారు ఏర్పాటు చేసిన సంఘమే పిలుపు సంఘం. ఈ పిలిపిలో ఉన్న సంఘంలో చాలామంది ఉన్నారు. చాలా రోజులు గడిచాయి. అక్కడి నుంచి వారి దగ్గర నుంచి ఆయన వచ్చేసాడు. అక్కడి నుంచి వారు వచ్చేసారు. తర్వాత వాళ్ళు చెరసాలలో పెట్టారు. చాలా కఠినమైన శ్రమల నుంచి ఆ సంఘం కట్టబడింది. తర్వాత వీళ్ళందరూ కూడా చెరసాలలో పెట్టారు. వాళ్ళేమో ఆ పైన కీర్తనలు పాడతారు. ఆ చెరసాల నుండి కీర్తనలు పాడుతుంటే చెరసాల పునాదులు అదిరిపోతాయి. ఖైదీలు వింటారు. తలుపులు తెరుచుకుని ఎక్కడికి పారిపోరు. అప్పుడే ఆ చెరసాల అధిపతి వారి ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు. చూడండి, ఆ తర్వాత వచనాలు మీకు కనిపిస్తాయి. 27, 28, 29, 30, 31 ఆ వచనాల్లో ఇవన్నీ జరుగుతాయి మీరు చదువుకున్న తర్వాత. అంటే ఇంత కష్టాల మధ్యలో సంఘాన్ని కట్టారు. కానీ చూసారా, అంత సాఫీగా వెళ్ళిపోతుంది. బాగుంది ఇప్పటివరకు అంత బాగుందా? గుర్తుపెట్టుకోండి, మన క్రైస్తవ విశ్వాస జీవితం మనం ప్రారంభించిన నాటి నుండి సాఫీగా వెళ్ళిపోతుంది. ఏ బాధ లేదు, ఏ గొడవ లేదు. అంతా బాగుందన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో మిస్టేక్ వస్తుంది, ఏదో ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. అలా వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి ఎలా మనం బలపరచబడాలి, ఎలా ధైర్యపరచబడాలని తెలుసుకోవడానికే ఇగో దేవుడి వాక్యాలు రాయించి చూపిడారు. సంఘం అన్న తర్వాత కష్టాలు వస్తాయి. సంఘం అన్న తర్వాత విశ్వాసం అన్న తర్వాత దుఃఖాలు, కష్టాలు వస్తాయి. ఎందుకంటే బ్రతుకునే బండికి సుఖ దుఃఖాలు జతపరచబడినాయని ప్రసంగ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. చిన్నోడేం కాదు, ఆయన జ్ఞానవంతుడు. ఈ జ్ఞానవంతుడు చెప్తున్న మాట మనకు అర్థం కావాలి. ఆయన అంటున్నాడు, సుఖ దుఃఖాలు బ్రతుకు బండికి 2 చక్రాలు ఉన్నాయి. ఏ చక్రం లేకపోయినా బ్రతుకు బండి ముందుకి వెళ్ళదు. విశ్వాస జీవితంలో కూడా అంతే, విశ్వాసంలో కూడా అంతే. మన బ్రతుకులో ఎప్పుడైతే మనకు ఆశీర్వాదాలు వస్తాయని అనుకుంటామో అప్పుడు పరీక్షలు రావచ్చు, పరీక్షల్లోంచి ఆశీర్వాదాలు రావచ్చు, ఆశీర్వాదాలు కాకుండా మనకు శోధనలు రావచ్చు, పరీక్షలు రావచ్చు, ఇంకా చాలా రావచ్చు, కష్టాలు రావచ్చు, చిరుకులు రావచ్చు, ప్రాణాపాయమైన స్థితులు రావచ్చు. మరి ఇవన్నీ కూడా తప్పించుకోవాలి, మనం బలపరచబడాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం ఏవి రాయించడం మనం జ్ఞాపకం చేసుకుంటే దానిని బట్టి బలపరచబడతాం. అవునా? ప్రభువు చాలాసార్లు తన శిష్యులతో అన్న మాట, ఇంక్లూడింగ్ మనతో కూడా అంత మాట, మీరు భయపడకండి అన్నాడా లేదా? భయపడకండి. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడాలి అసలు? మనం దేనికి భయపడాలి? భక్తులు ఎవరు భయపడలేదు, కానీ భక్తులు అయ్యారు వాళ్ళు. అందుకే వాళ్ళు భయపడలేదు కాబట్టి భక్తులు అయ్యారు. భయం ఎందుకు పడాలి? మనం ఎప్పుడు భయపడతాం చెప్పండి? మనకి ఏ సపోర్ట్ లేకపోతే భయపడతాం. నిజమే కాదు చెప్పండి? మనకి ఏ సపోర్ట్ లేకపోతే భయపడతాం, మనకి ఏ భరోసా లేకపోతే భయపడతాం. కాబట్టి ఏ సపోర్ట్ లేనప్పుడు, ఏ భరోసా లేనప్పుడు, మనకంటూ ఏ బ్యాక్ బోన్ లేనప్పుడు ఏం చేస్తామంటే ప్రతిదానికి భయపడతాం. అమ్మో నాకు ఎవరు లేరు, అంతే కదా. చాలా సమయాల్లో ఇంట్లో సపోర్ట్ ఉండదు, భర్త సపోర్ట్ ఉండదు, చాలా చోట్ల భార్య సహకరించేవారు ఉండరు, భార్య భర్తలు బాగున్న పిల్లలు సరిగ్గా చూసుకునేవారు ఉండరు. చాలా చోట్ల దీనమైన స్థితిలో ఉన్నారు చాలామంది. చాలా చోట్ల అన్నీ బాగున్నా ఇంట్లో ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అన్నీ బాగున్నాయి అనుకున్నప్పటికీ ఒంట్లో ఏదో రోగంతో బాధపడుతుంటారు కదా. ఇవన్నీ కృంగదీస్తున్నప్పుడు మనం ఏమైపోయినప్పుడు
పోవాలా, ఉద్దేశం పోవాలా, భయపడిపోయి ఉండిపోవాలి అలాగా? ఏమవ్వాలి చెప్పండి? బలం పొందాలి. బయట వాళ్ళైతే భయపడవచ్చు, కానీ క్రైస్తవుడా వాక్యాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. అందుకే అన్నాడు, మీకు ఎందుకు భయం, ఎందుకు భయపడకూడదయ్యా నేను అని అన్నావు ఇంకో. అదేంటి అలా మాట్లాడతావు? నేను లేనా వెనకాల? ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్ అంటాడు ఆయన. నేను ఇక్కడ ఉన్నా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఇదిగో నా హస్తం, నా దక్షిణ హస్తం దాటి నేను ఏం చేస్తాను? కాపాడుతాను. నాకంటూ అసాధ్యమైంది ఏమైనా ఉందా? మీరు నిజంగా ఆయన నమ్మితే శోధన అయినా, శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఏ కష్టతరమైన పరిస్థితులైనా ఇదిగో మనకు ధైర్యాన్ని ఇచ్చేది ఒకే ఒక్కటే, దేవుని వాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని వందల సార్లు ఈ వాక్యాన్ని బలపరచబడ్డానో ఆ దేవుడికి నాకు తెలుసు, ఆయన నాకు సాక్షి నిజంగా. ఎందుకంటే నా కష్ట సమయంలో, నా దుఃఖ సమయంలో, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను అనుభవించిన నా కష్టంలో ఎన్నోసార్లు నా ఆర్థిక పరిస్థితి కానివ్వండి, నా ఆరోగ్య పరిస్థితి కానివ్వండి, దేనిలోనైనా నన్ను బలపరిచింది నా దేవుని వాక్యం. అందుకే అంత పిచ్చిగా దేవుని వాక్యం ప్రకటించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి మరి దేవుడు నన్ను వాడుకున్నాడేమో అనిపిస్తుంది నాకు ఒక సాక్షిగా. సో మీరు కూడా బలపరచబడాలి. ఎందుకు అంటే ఇదిగో శ్రమలు వచ్చాయి. ఇక్కడ ఫిలిప్పీ సంఘం చాలా కష్టమైన తరంలో కట్టబడింది. ఫిలిప్పీ సంఘం మాత్రం కాదు, ఎఫెసు సంఘం అంతే. ఎఫెసులో ఉన్న దుష్ట మృగములతో పోరాడితేనంటాడు. ప్రత్యక్షంగా దుష్టముగాలు, పులులు, సింహాలు ఉన్నాయని కాదు, అటువంటి స్వభావం కలిగిన వారు పౌలు గారిని చాలా హింసించారు, అక్కడ జైల్లో పెట్టించారు. అలాంటి సమయాల్లో అనేక సంఘాలు, కొలసి సంఘం కానివ్వండి, ఎఫెసు సంఘం కానివ్వండి, మరి ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి కదా, తెస్సలోని సంఘం కానివ్వండి, అన్నీ కూడా శ్రమల మధ్యలో కట్టబడినయే. ఏ సంఘం కూడా నా యొక్క సమాధానం కట్టబడింది కాదు. ఎన్నో ఇరుకులు, సాతాను శోధనలో సాఫీగా వెళ్ళిపోతున్న జీవితంలో అపవాది ఏదో ఒక గలిబిలి వేస్తాడు. మరి ఏం చేయాలి చెప్పు? ఏం చేస్తావు? అపవాది గలిబిలికి అదిరిపోతావా? వాడంటే బెదిరిపోతావా? పిరికితనం గల ఆత్మ దేవునికి ఇచ్చాడా? లేదు. పిరికితనం గల ఆత్మ మనకి ఇస్తే మనం భయపడాల్సిన పని ఉంది. కానీ దేవుడిచ్చిన ఆత్మ పిరికితనంగా మనం భయపడాలని కాదు, కానీ ఏదైనా సరే ఎదిరించాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక పిల్లరా, తిమోతికి రాసిన 2వ పత్రిక ప్రారంభ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు అన్నాడు. చూసారా? భయపడవలసిన ఏదైనా సరే ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ మనకుందే. ప్రేమ శక్తిని, దేవుడి శక్తిని ఆధారం చేసుకున్న ఆత్మ మనకి ఇచ్చాడు. ఎప్పుడైతే నువ్వు దేవునితో కట్టుబడ్డావో, ఎప్పుడైతే నిబంధన చేయబడ్డావో, ఎప్పుడైతే క్రొత్త నిబంధన కిందకు నువ్వు వచ్చేసావో, బాప్తిస్మం అనే ఒక మంచి కార్యక్రమం ద్వారా ప్రభువు యొక్క రక్షణ కిందకి, క్రొత్త నిబంధన అనే చట్టం కింద నువ్వు వచ్చేసావో, ఇక ప్రభువునికి ఇచ్చే ఆత్మ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మని వరంగా మనకు అనుగ్రహించాడు కదా. సంచకరువుని మనకు, పరిశుద్ధాత్మని సంచకరువుని మనకు ఆత్మకు అనుగ్రహించాడు కదా. ఆ ఆత్మ ఎలాంటిది? పిరికితనం కలదా? భయపడిపోయేదా? సమస్యలు వస్తే భయపడిపోయేదా? ఇరుకులు వస్తే భయపడేదా? ఏదైనా ఒంటరికి వదిలేస్తే దేవుడి కోసం నిలబడాలి, కానీ నువ్వు భయపడేవాడిగా ఉంటావా? భయపడేదానిగా ఉంటావా? అలా ఉంటే దేవుడు నీకు ఆత్మ ఇవ్వలేదు. నీ ఆత్మ నువ్వే మార్చేసుకున్నావు. గుర్తుపెట్టుకో. ఒక్కొక్కరు ఉంటారండి, చిన్న వాటికి భయపడిపోతారు. ఎందుకు భయపడిపోతున్నారు అంటే వాళ్ళ మైండ్ అలా ట్యూన్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళ మైండ్ సెట్ ప్రతిదానికి భయపడిపోయేలాగా వాళ్ళే ట్యూన్ చేసుకున్నారు దాన్ని. కానీ దేవుడు అన్నాడు, మీరు ట్యూన్ చేయకండి, నా చేత మీరు ట్యూన్ చేయబడండి. వాక్యంతో మిమ్మల్ని కడుతున్న ప్రతిసారి వాక్యం ద్వారా ఏం పొందండి? మీరు బలం పొందండి, బలాన్ని పొందండి. మీరు అన్ని వాక్యం ఇచ్చే ధైర్యం మీరు ప్రత్యక్షంగా అనుభవించండి ప్రియులారా. మీకు అర్థమవుద్ది ఎంత గొప్ప ధైర్యాన్ని దేవుడు ఇస్తాడంటే, ఎంత గొప్ప ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంటే అది మాటల్లో వర్ణించలేము. మనం దాన్ని అనుభవిస్తుంటే, అమ్మో దేవుడు నాకు ఎంత భరోసా ఇస్తున్నాడా, ఎంత గొప్పవాడు నా వెనకాల ఉన్నాడా అని పెంచక మాంత మీరు అనుభవించి చూడండి. నేను అన్నమాట అప్పుడు మీకు గుర్తొస్తుంది ప్రియమైన దేవుని వల్ల. సో ఇంద్రియ నిగ్రహములుగా ఆత్మను అంటే ఇచ్చాడు తప్ప పిరికితనముల ఆత్మ దేవుడు మనకే ఇయ్యలేదండి. అందుకే అన్నాడు, శోధన వచ్చింది, సమస్య వచ్చింది. ఇప్పుడు ఫిలిప్పీ సంఘానికి కూడా ఏమొచ్చింది? సమస్య వచ్చింది. సమస్య వస్తే దేవుడు వదిలేస్తాడా? చెప్పండి. మిమ్మల్ని ఎవరు వదిలేసాడు? దేవుడు ఎప్పుడన్నా? నన్ను దేవుడు వదిలేసాడండి, నన్ను అసలు పట్టించుకోవాలని ఎవరన్నా చేయొద్దమ్మా, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఎవరన్నా ఉన్నారా? దేవుడు నన్ను వదిలేశాడు అన్నవారు ఎవరన్నా ఉన్నారా? నాతో కలిపి ఎవరూ లేరు పిల్లారా. ఎందుకంటే ఆయన ఒక్క క్షణం అని విడిచిపెడితే మన బ్రతుకులు ఇలా ఉండవండి. వాస్తవాలు గ్రహించండి. ఏదో వస్తున్నా వెళ్ళిపోతున్నాను కాదు, మన వాస్తవాలు గ్రహించి ప్రభు శక్తిని ఆధారం చేసుకుని మాట్లాడుకుంటున్నాం. ఈరోజు సమస్య వచ్చినప్పుడు దేవుడు ఎలా అసలు ఏ విధంగా విడిచిపెట్టడో, నాడే కాదు నేడే కాదు ఎప్పుడూ విడిచిపెట్టడో. ఏ శోధన సమయంలోనైనా ఏదో ఒక వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తాడు. అది మన తండ్రి కొన గొప్పతనం.
మన పిల్లలు మనం వదిలేస్తామండి. ఇప్పుడు పరీక్షలో పిల్లడు ఫెయిల్ అయిపోయాడు, ఇంకా వాడిని కఠినంగా మాట్లాడేసి వాడిని వదిలేసామనుకుంటే మనం తల్లిదండ్రులు అవుతాం. అసలు వాడు ఫెయిల్ అయిపోతే ఏం చెప్తాం మనం? నాన్న జాగ్రత్త, ఏం కాదు నాన్న, ఏం కంగారు పడుకో. అలా వాదార్పులు లేకగా ఈరోజు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారండి? 10th క్లాస్ ఫెయిల్ అయిపోతున్నారని, మరి డిగ్రీలు ఫెయిల్ అయిపోతున్నారని, ఆ నీట్ పరీక్షలు ఫెయిల్ అయిపోతున్నారని ఎంతమంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారు చెప్పండి. ఎందుకంటే ఒక ఆదరణ మాట వాళ్ళకి లేదు. తల్లిగా తండ్రిగా వారికి ఇచ్చే ఆదరణ మనకు వారికి ఇవ్వాలి, వారిని సముదాయించాలి, వారు చూపించే ప్రేమను చూపించి ఇదిగో నా పిల్లలు, నా కుమారుడు, నా కుమార్తె కంగారు భయపడక, ఎందుకు నేను ఉన్నాను కదా. ఇది కాబట్టి మరొక అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. ఇది కాబట్టి ఇంకోసారి రాత్రి నీలో టాలెంట్ ఉంది, నీతో ప్రతిభ ఉంది, ఈరోజు రాలేదు, ఓకే విడిచిపెట్టు, రేపొద్దున మళ్ళీ అవకాశం వస్తుంది అని నువ్వు ఎప్పుడైతే నీ బిడ్డను నువ్వు ఎంకరేజ్ చేస్తావో వాళ్ళు గొప్పవారుగా తీర్చిదిద్దబడతారు. పిల్లారా ఏమండి, తల్లిదండ్రులుగా, ఏ తల్లిదండ్రులు? భూమి మీద ఉన్న తల్లిదండ్రులుగా కొంతకాలం ఉండి ఈ బంధాలు విడగొట్టుకునే, మనం విడదీసుకునే మనమే ఎంత ప్రేమ కలిగి ఉంటే నిత్యము బంధం కలిగి జీవించేలాగా, నిత్యము తన దగ్గర మనల్ని పెట్టుకునే దేవుడు తండ్రి మనం విడిచిపెడతాడా? దీన్ని బట్టి మీకు అర్థం కావాలి. తండ్రి నన్ను, చెప్పండి అమ్మా, తండ్రి నన్ను విడిచిపెట్టడు. నేను అనకూడదని మీరు చెప్పాలి, మీరు ఫీల్ అవుతారు నిజంగా. తండ్రి నన్ను విడిచిపెట్టడు, ఏ సమయంలోనూ విడిచిపెట్టడు. బలంగా గుండెల మీద ముద్ర వేసుకోండి, హృదయంలో రాసుకోండి, హృదయమైన పలక మీద ముద్రించుకోండి మాట, లేకపోతే మీ ఇంట్లో ఒక మంచి ఫ్రేమ్ చేసి పెట్టుకోండి మాట. ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది దేవుని మాట. పిల్లరా భయపడకు అంటే ఉంటాడు దేవుడు. ఎందుకంటే ఆయనకు భయం తెలియదండి, మనకెందుకు తెలియదు చెప్పండి. శోధన వచ్చింది, సంఘానికి సమస్య వచ్చింది, సంఘంలో ఎవడో చొరబడ్డాడు రహస్యంగా, సంఘాన్ని విచ్ఛిన్నం చేద్దామని అపవాది ఎవడో పంపించాడు. అపవాది పంపించినప్పుడు తన పిల్లలకు కష్టం వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టని స్థితిలో ఉన్నాడు మనం నేర్చుకున్నాం. మరి సంఘానికి కష్టం వచ్చినప్పుడు, సంఘంలో ఉన్న ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మరి దేవుడు ఎలా బలపరిచిన వాళ్ళనే పత్రిక రాయించి ఆ పత్రిక ద్వారా బలపరిచాడు. ఆ పత్రిక ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. అది ఒక పత్రిక కాదు, అన్ని పత్రికలు రాశాడు. ఈరోజు మన సందర్భం ఇది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు సంఘంలో సమస్య వచ్చింది, మన పాఠం కనుక వచ్చింది. సంఘంలో సమస్య వచ్చింది, చాలా కొందరు అట్టున్నారో, కొందరు ఇట్టున్నారో, కొందరేమో దేవుడి కోసం బ్రతకాలనుకున్నారు, కొందరేమో లోక సంబంధం కొన్ని కార్యక్రమాల్లో చిక్కుకోవాలని. సున్నతి అనే ఒక దారుణమైన పరిస్థితి వచ్చింది అక్కడ. మళ్ళీ సున్నతి ఏం చేయాలంట? సున్నతి చేయించుకోండి. సున్నతి చేయించుకుంటే మీరు క్రైస్తవులు గారు, ఎందుకంటే మేము యూదులో మేము అందరం సున్నతి చేయించుకుంటాం, మీరు కూడా సున్నతి చేయించుకుంటేనే మీరు క్రైస్తవులు అనబడతారని కొత్త సిద్ధాంతం తీసుకొచ్చారు. దేవుడు అలా చెప్పలా. సున్నతి ఏది చేయించుకోమని చెప్పాడు? మన హృదయానికి సున్నతి చేసుకోవాలి. సున్నతి అంటే అర్థం ఏంటి చెప్పండి? గాయం. ఒక మాటలో చెప్పాలంటే సున్నతి అంటే గాయం కలిగినప్పుడు, సున్నతి చేసుకున్నప్పుడు గాయం జరుగుతుంది. ఆ గాయం జరిగినప్పుడు రక్తం వస్తుంది. సో ఇది ఆత్మీయ అర్థంగా తీసుకుంటే మనం సున్నతి హృదయానికి జరిగినప్పుడు అక్కడ అపోస్తలులు పెంతెకొస్తు పండుగ దినం మీకు గుర్తుందా? మేడగది మీద 121 మంది వారు పాల్గొన్నప్పుడు, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారు అనేక 11 భాషల్లో ఇంచుమించు పేతురు గారు ప్రసంగం చేశారు. అక్కడ అనేక భాషలు వారు ప్రకటించినప్పుడు ఎంతమంది చేర్చబడ్డారమ్మ? అక్కడ ఎంతమంది చేర్చబడ్డారో చూద్దాం, మాకు గుర్తుండదో. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయము. చిన్న కామన్ విషయాలు కూడా చెప్పకపోతే ఎలా తల్లి? బైబిల్ చదవండి ఇంటిగా చదవకపోతే ఎలాగా? మా పల్లె మాకు ఖాళీ ఉంటుంది అంటారా? చూడండి, అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 37వ చదువు తల్లి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అన్నకాడ కింద ఫుట్ నోట్లో చెప్పాలి. నాకు కింద ఫుట్ నోట్లో రాయబడిన మాట. పొడవబడినప్పుడు ఏం జరుగుతుంది? కమ్ టు మై పాయింట్. ఏం జరుగుతుంది? బాధ కలుగుతుంది. పొడవబడినప్పుడు ఏం జరుగుతుంది? బాధ కలుగుద్ది. హృదయములో నొచ్చుకుని అంటే పొడవబడి బాధ కలిగింది. ఏమన్నారట? సహోదరులారా, మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడిగినప్పుడు పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటున్నారంటే. మనం పరిశుద్ధాత్మని వరం అంటే పిరిగితనం గల ఆత్మ కాదు, ధైర్యం గల ఆత్మ అంటే అదే. మీకు అది చెప్పాను. ఆ రోజు ఎంతమంది చేర్చబడ్డారంట? మళ్ళా అడిగి కింద 41 వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. నోట్ చేయండి, కౌంట్ నోట్ చేయండి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది
ఒక్క ప్రసంగానికి ఎంతమంది అమ్మా? నిజంగా వాక్యం నిన్ను పొడుస్తుంటే నీ హృదయంలోంచి రావాలి పశ్చాత్తాపం, పరివర్తన. అది నిజమైన సున్నతి అంటే. ప్రభు ఆ సున్నతి గురించి చెప్పాడు. హృదయ సంబంధమైన సున్నతి, పొడవబడడం, గాయం కలగడం, నొచ్చుకోవడం, ఇలా బాధ కలిగినప్పుడు లోపల నుంచి వస్తుంది, అమ్మో నేనే ఎంత బాధ అనిపించానంటే, నాకంటే కొన్ని కోట్ల రెట్టున్న ప్రభు నా కోసం ఏమని చేశాడు? బాధ అనిపించాడు. నా ఒళ్ళుకి ఏదో కొద్దిగా నా మనసు గాయపడింది, కానీ ఆయన మనసుతో పాటు, ఆయన హృదయంతో పాటు ఆయన శరీరం కూడా ఏమైందమ్మా? గాయపరచబడింది. చీల్చేశారు కదా కొరడాలతో, ముళ్ళ కొరడాలతో ఒళ్ళు చీల్చేసాడు. ఆ విషయం నీకు గుర్తు రావాలి. హృదయంలో పొడవడం అంటే అది సున్నతి అంటే అది. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలిసి పిలిపి సంఘానికి వచ్చాడు పాడలోకి. ఇక్కడ పిలిపి సంఘానికి వచ్చి అంటున్నారు, ఇలా శరీర సంబంధమైన సున్నతి చేయించుకోవాలి, మీ మర్మాంగాన్ని కట్ చేయించుకుంటే కానీ మీరు రావడానికే లేదు. ఇదే నిజమైన మరి క్రైస్తవ్యమని కొంత తప్పుడు బోధన సంఘంలో సిద్ధాంతాలు తీసుకొచ్చారు. కాబట్టి కొంతమంది అలాగైపోయారు, కొంతమంది అలాగైపోయారు. ఆ క్రమంలో రాస్తున్న మాట ఇక్కడ పిలిపి రాసిన పత్రిక ప్రారంభ మీరు చదువుకున్నారా? పోయిన వారం దాకానే. ఎన్ని వారాలు చదివారు అది? 2 వారాలా? 2 వారాల్లో 2 భాగాలుగా చదివారు. ఓకే, అది ఇంట్రొడక్షను. ఈ పత్రికది ఇంట్రొడక్షను, అలాగే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. అది అంటే పౌలు గారు ఏ విధంగా మారారు, ఆయన క్రీస్తు యొక్క స్థితి ఏంటి, ఆయన ఎలా ప్రకటించబడుతున్నారు, ఆయన ఎలాంటి స్థితిలో మన కోసం మరణించి ఇవన్నీ కూడా చెప్తాడు. 2వ అధ్యాయం నుంచి మరి ముఖ్యమైన ఘటన దేవుడు నాకు నడిపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం మీకు అర్థం చేస్తాను, జాగ్రత్తగా వినండి. 2వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం ఒకసారి చదువుకుందాం. మీరు చదివింది కావున అంటే మనకేమర్థమవుతుంది? దాని ముందు ఏదో ఉంది కదా. కావున అన్నాడంటే అయితే అన్నాను అనుకోండి, ఏదో చెప్పారు ఇంత ముందు, అయితే ఇలా చెయ్యి అన్నంటే అది ముందు ఏదో చెప్పారు కదా. అయితే కావున అన్నాడంటే మనం ముందే చదివి చెప్పాలి. ఒక్క వచనం చదువు సరిపోతుంది. 30 వచనం, 1వ అధ్యాయం 30 వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున మీకు నీకు నీకు నాకు మన అందరికీ ఏమైందట? ఏం చేయడం అనుగ్రహించబడింది? ఆశీర్వాదాలు కావాలమ్మా. పైకి చూసి లడ్డు కావాలని ఆయన అన్నట్టు ఇప్పుడు మన వాళ్ళందరూ దేనికోసం? ఆశీర్వాదం. శ్రమ పక్కకే, ఆశీర్వాదం మీదకే. మనకి మీదకి ఏం రావాలి? ఆశీర్వాదాలు దిగిపోవాలి. మన గిండె నిండి పొర్లి పారిపోయి మొత్తం ఫ్లోర్ అంతా దేకేయాలి. ఏం చేయాలి? దేనికోసం? ఆశీర్వాదాలు. శ్రమ వస్తుందా? బాబు శ్రమ వద్దండి బాబు, సాధన వద్దు. అసలు శ్రమలు వద్దనే కదండి బాబు ఇక్కడికి వచ్చాం. ఇక్కడే ఉంది అసలు శ్రమ, ఇక్కడ ఉన్న శ్రమ మనకి అనుగ్రహింపబడుతుందని బైబిల్ చెప్తుంది. కాదంటాకి, వద్దంటాకి నువ్వెవరవే అంతే కదా. మనం ఎవరని చెప్పండి వద్దంటానికి. ఏముందంట? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు. గుర్తుపెట్టుకో, నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే చేస్తానండి, వేరే నాకు వద్దన్నావు అనుకో, నువ్వు విశ్వాసం కాదు నాయన, పెద్ద పిశాసు, నువ్వు విశ్వాసం కాదని చెప్తుంది బైబిల్ అన్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున, ఆయన తరపున, ఆయనతో శ్రమపడుటయు, ఆయన పక్షాన నీకు అనుగ్రహింపబడి ఉంది. ఇది నీకు నాకు మనందరికీ చెప్తున్నమాట. అదేంటండి పిలిపి ఆసుపత్రికి పాటలు పడుకొచ్చి మాకు చెప్తానంటావా అంటే నేను ఇంకోటి అంటాను. అప్పుడు నువ్వు ఎలా అన్నావు అనుకో, ఈ శ్రమే నీకు వద్దనుకుంటే ఇందులో నీకున్న ఆశీర్వాదాలు తీసుకోకూడదు మరి కదా. అంటే ఆశీర్వాదాలకు మేము పాత్రులమే కానండి, శ్రమకు పాత్రులం కాదండి అన్నావు అనుకో, అయితే నువ్వు ఆ రాజ్యానికి పాత్రుడు కాదని దేవుడు కూడా అంటాడు. నీకైతే తెలివైనడు కదా ఆయన, మనకంటే తెలివైనడు కదా. మనకంటే మన బాబు ఆయన. ఓ మాటలు చెప్పాలంటే ఎవరో మన బాబు. మనకే ఇన్ని ఆలోచనలు ఉంటే ఆయన ఇంకెంత ఆలోచన కలిగి ఉంటాడండి. మనం అమాయకులు అండి, ఏదో ఆలోచిస్తుంటారు పిల్లలుగా, చిన్న పిల్లల. ఆయనకు మనం ఎలా కనిపిస్తుంది చెప్పినా ఇంకో మా చిన్నోళ్ళగా కనిపిస్తాం. నిజంగా ఏంటి పిల్ల బచ్చగళ్ళల్లో పక్కెళ్ళి ఆడుకోమంటారు చూడండి, అలా ఉంటుంది ఆయనతోటి. అందుకే మనం ఏం చేసినా చూసి చూడండి పోతున్నాడు ఆయన. ఇప్పుడు మా వాడు వచ్చాడండి ఒకసారి, మా విజయగాడిని చిన్నప్పుడు నేను ఫోన్ వాడేవాడిని. ఆ ఫోన్ పట్టుకెళ్ళి డ్రమ్ములో ముంచేసాడు చిన్నోడు. నేను ఏం చేయను, కొడితే ఫోన్ వస్తుంది, మళ్ళీనే తీసుకెళ్ళి వాళ్ళు పాడు చేయించుకున్నాను. వాడి మీద జాలి కలిగింది, చిన్నోడు కదా ఏం తెలదని. ఇప్పుడు ఈడలో సరే ఏదైనా పాడు చేసాడు అనుకుంది చిన్నోడు. ఇప్పుడు వాడిని పాడు చేస్తే నేను చెడగొడతాను వెళ్ళి కొట్టం, ఎందుకంటే చిన్నోడికి తెలియదు. మనల్ని కూడా దేవుడు అలాగే చూస్తున్నాడు.
మనం చేసే పొరపాట్లు, మనం చేసే తప్పులు దేవుడు అలా చూసి నా పిల్లల తెల్లలకి వీళ్ళకి చెప్తే అర్థమవుద్ది, చెప్పించాలి, మంచి మంచి గురువులతో చెప్పించాలి, మంచి వాక్యం విభజించి ఉపదేశించాలి. వినేవాళ్ళు బాగుపడతారు, విన్నవాళ్ళు పాడైపోతారు. చెప్పలేదు ఎక్కడన్నా ఉండేది కదా ఇది. స్కూల్కి వెళ్తారు పిల్లలు, అందరూ పాస్ అయిపోతారా? ఫస్ట్ ర్యాంక్ వచ్చేద్దాం అందుకనే. ఎవరికి వస్తుంది? బాగా విని రాసుకుని గుర్తుపెట్టుకుని తిరిగి దాన్ని అమరేసుకుని పరీక్షలు పెట్టినప్పుడు దాన్ని రాసి ఇచ్చిన వాడికే పరీక్షలు పాస్ అవుతారు, అంతే కదా. ఇది కూడా అంతే. ఇప్పుడు అందరూ వచ్చేస్తారు కదా, అందరూ వచ్చేస్తున్నారు, అందరికీ ఒకేలా దేవుని వాక్యం అర్థమైపోతుందా? అర్థం అవ్వదు. ఎంతో ఇంట్రెస్ట్ చూసి వినేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ విన్నాం ఎప్పుడు వచ్చినప్పుడు అలా ఏదో చెప్తాడులే అనుకునే వారు కొంతమంది ఉంటారు. అందరినీ దేవుడు దీవించును కాక, దేవుడు నామమున భయపడాలి. సో ఇక్కడ అంటున్నాడు మనకు శ్రమ అనుభవించడానికి అనుగ్రహించబడుతుందట. కాబట్టి అప్పుడు కాబట్టి చెప్పండి, కావున శ్రమ అనుభవించడానికి మనకు అనుగ్రహింపబడింది. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినా ప్రేమ వలన ఈ ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసు కలుగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయండి. ఎంతవరకే చాలు. నువ్వు 2 వర్షాలు చదవమ్మా. 2వ వర్షం పూర్తయింది కదా, ఇదే మనకు సరిపోద్ది. టైం చాలా అయిపోయింది. ఇప్పటికే 42 నిమిషాలు మాట్లాడాను నేను. ఏమంటే ఈ విషయాన్ని వివరించి ముగిస్తాను. ఎందుకంటే చాలా మందికి ఎందుకు 11 అంటే 11 వచ్చిన వరకు వివరించాలంటే మీకు ఇంకో 2 గంటలు పడుతుంది. నేను నుంచుని వివరిస్తాను, మీరు కూర్చుని వినలేరు. అది విచిత్రం. నేను దేవుడి శక్తిని బట్టి నుంచుని ప్రకటిస్తాను. అరికాళ్ళు నాకు మంటలు ఉన్నాయి, నిలబడినా కానీ నాకు చాలా నొప్పులు ఉన్నాయి, కానీ ప్రకటిస్తాను దేవుడి శక్తిని బట్టి. కానీ కూర్చుని వినగలరా? వినలేరండి. వెంటనే మొహవానికి చెప్పినా వినలేరు. టైం అయిపోతుంది. షుగరు పాస్టర్ గారు ఈయనకి ఎందుకు ఇచ్చినట్టు వాటిని మీరు రోజు అని ఇంటి చేస్తారు ఉంది మీరు కదా. సో అంతవరకు వెళ్ళను, కానీ ఈ 2 వచనాలు వివరిస్తాను నీకు. కాబట్టి కావున అంటున్నాడు, ఒకే భావం కలిగి ఉండండి, ఏకాత్మ కలిగి ఉండండి, ఏకభావం కలిగి ఉండండి, ఒక్కదాని మీదే మనసు ఉంచండి. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మనందరం క్రైస్తవులమా కాదా? క్రైస్తవులమే. క్రైస్తవులం అంటే మీరు ఏదో కులాల దగ్గరికి వెళ్ళకండి. క్రీస్తుని విశ్వసించిన వారు క్రైస్తవులు. ఇది మాత్రం బలంగా గుర్తుపెట్టుకోండి. ప్రభువు దగ్గర అందరూ ఒక్కటే. కులం, మతం, జాతి అన్నీ మనం పెట్టుకున్నాయే. తర్వాత ఇవన్నీ కూడా మనం బయట విడిచిపెట్టాలో చాలా చెప్పాను. ఇప్పుడు కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక వచ్చినా మీ దగ్గరికి, ఇప్పుడు చాలా హెచ్చరికలు మీకు చూపించాను. ఏ హెచ్చరిక అయినా, ప్రేమ వల్ల కలిగిన ఏ ఆదరణ అయినా అన్నాడు. మళ్ళీ నేను ఇందాక చెప్పాను కదా, శ్రమ వస్తుంది స్వీకరించు, ఆదరణ వస్తుంది ఎలాగా స్వీకరిస్తాను చెప్పకుండానే కదా. హెచ్చరిక అయినను, ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, దయారసమైనను, వాత్సల్యమైనను ఉంటే అన్నాడు. ఉన్న ఎడలంటే ఒకవేళ నీకు ఉంటే మీరు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి మీరు ఇప్పుడు వాక్యం విన్నారు కదా. హెచ్చరిక అంటే దేవుడు చెప్తున్న మాటలో హెచ్చరిక మాకు వినిపిస్తుంది. ఆ హెచ్చరిక తీసుకునే మనసు ఉందా? 2 ప్రేమ వలన ఆదరణ. ప్రేమ వలన ఆదరణ కలుగుతాడు. అందరూ మ్యాక్సిమం అందరూ తీసుకుంటారు. ప్రేమ అందరికి కావాలి, కంఫర్ట్ జోన్ అందరికి కావాలి, అందరూ ఆదరించబడాలని కోరుకుంటారు. ఎవరైనా సరే మనం ఏడుస్తుంటే కనీసం మనం ఏడిచినప్పుడు మేము ఎందుకు ఏడుస్తున్నాం అనకపోతే కూడా బాధ మనకి. అంటే మనిషి స్వభావం, మనిషి నేచర్ అది, అలా కోరుకుంటాడు. మిగతా వాళ్ళు మనం వాదార్చాలి, ఆదరించాలని మనిషి కోరుకుంటాడు కదా, సహజం అది. ఓకే, 2వ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఆత్మ యందు ఏ సహవాసమైనను. మనందరం కూడా దేని యందు సహవాసం కలిగి ఉన్నాం ప్రియులారా? పరిశుద్ధాత్మ యందు మనం ఏం చేసాం? సహవాసం. అంటే సహవాసం అంటే ఏంటమ్మా? ఇది కదా, గ్యాదరింగ్ టుగెదర్, అందరం కలిసి గ్యాదరింగ్. సహవాసమైనను, ఏ దయారసమైనను. ఇది చాలామంది దగ్గర తక్కువ ఉండొచ్చు. దయ కనీసం ముష్టివాడు వస్తే, భిక్షగాడు వస్తే, యాచకుడు వస్తే కనీసం ₹1 తీసి వాడికి వేస్తే స్థితిలో కూడా రోజు మనం చాలామంది ఉన్నాం. అందులో కొంతమంది మోసగాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి కొంతమంది నమ్మలేకపోతున్నాం. నిజంగా ఆ స్థితిలో ఉన్నవాడు కూడా ఈరోజు దానం చేయలేకపోయిన స్థితిలో ఉన్నారు. దయారసం, కైండ్నెస్. దేవుడు చెప్తున్నాడు, నేను ఆయన దయ చూపించడం మన మీద ఆయనకున్న మనసు మనకు ఉండాలి కదా. మీరు వచ్చే వారం చదువుకుంటారు అనుకుంటుంది, ఈ వారం చదివేశారు 5వ వచనంలో. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఏం కలిగి ఉన్నాడు ఆయన? దయారసం కలిగి ఉన్నాడు.
ఆయన దయ చూపించాడు, అనేక మంది దయ చూపించాడు కాబట్టి చాలామంది స్వస్థపరచబడ్డారు. ఆయన దయ చూపించాడు కాబట్టి ఈరోజు మనం పాపులు కూడా మనల్ని పరిశుద్ధులుగా దేవుడు మార్చాడు. ఆ దయారసం ఉండాలి. మూడోది. నాలుగోది వాత్సల్యము అంటే ఏంటండి? వాత్సల్యం అంటే ఏది కొత్తగా వినపడుతుందా? వాత్సల్యత అంటే మన పట్ల ఎవరైనా ఒకవేళ తప్పు చేసినా కానీ వాళ్ళని క్షమించే గుణం, వాళ్ళ మీద చూపించే అనురాగం, ప్రేమ, అన్నీ అన్ని రిలేటెడ్ వర్డ్స్. కాబట్టి వాత్సల్యమైనను ఉన్న ఎడల. నెక్స్ట్ చేసిన స్టెప్, మీరు ఏక మనస్కులగునట్లు ఎన్ని కలిగి ఉన్నప్పుడు మన అందరం కూడా ఒకే మనసులోకి వచ్చేలాంటి ప్రియులారా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా, గొప్ప సీక్రెట్ చెప్తా. ఏంటంటే మనం అందరం కూడా ఈ దేహం లాంటి సంఘానికి అతికించబడిన అవయవాలం. అవయవాలం 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 ఎవరు మనం? అవయవాలం. మరి సంఘం దేంతో పోల్చబడింది? శరీరంతో పోల్చబడింది. క్రీస్తు అనే శరీరానికి మనం ఎవరంట? అవయవాలు. సంఘం అనే శరీరానికి మన అవయవాలు. క్రీస్తు దానికి ఏమన్నాడు? శిరస్సు అయి ఉన్నారు. ఆ శిరస్సు అయి ఉన్న ఆయనకి మనం అవయవాలు ఉన్నామంటే ఒక బాడీలో ఉన్న పార్ట్లన్నీ కూడా మనం ఒక పనే చేస్తాయి కదా, ఒకలాగా ఆలోచిస్తాయా? ఇప్పుడు నేను తోకాడాలని కోవాలంటుంటే నేను తోకాడాలని తుంపడదని కోవాలందనుకోండి, అందా అంటదా? అందో. నేను ఒకటి ఇద్దరు నడుస్తున్నది అంతే కదా. పరిగెత్తి ఫస్ట్ ప్రైజ్ సాధించారు అనుకోండి, కాళ్ళు పరిగెడితే మెడలో దండేస్తారు, చేతికి కప్పిస్తారు ట్రోఫీ. ఇప్పుడు కాళ్ళు ఏం దెబ్బలాడాలి? మరి ఇప్పుడు నేను పరిగెట్టాను కాబట్టి నాకు తగిలించినాను అనుకోండి, బాగుంటుందా? ఎలా ఉంటుంది? చండాలం ఉంటుంది. సో అవయవాల్లో ఈ పోటీ లేదు, అవయవాల్లో ఈ భిన్నత్వం లేదు, అవయవాల్లో ఈ భిన్న స్వభావం లేదు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే ప్రియులారా, దేని పని చేయడానికి ప్రతి అవయవాన్ని మన శరీరం నుంచి దేవుడు దాని పని సమయంలో దానికి ఇచ్చేసి నువ్వు ఈ పని చేయి, నువ్వు ఆ పని చేయి, పనులన్నీ సపరేట్ చేసినప్పటికీ దేని పని దానికి ఇచ్చినప్పటికీ భావజాలం అంతా ఎక్కడికి వచ్చి ఆగింది? ఒక్కదాని దగ్గరికి వచ్చి ఆగింది. అదే శిరస్సు అనగా క్రీస్తు అనే శిరస్సు అయినటువంటి ఆయన మనస్సు. చాలా జాగ్రత్తగా అర్థం కావాలి, లోతుగా వెళ్తున్నాను కాబట్టి శిరస్సు చెప్పిన మాట అవయవాలుగా మనం అందరం వినాలొద్దా? ఇప్పుడు ఒకళ్ళు ఇటు వెళ్తుంటే ఒకళ్ళు అటు వెళ్తుంటే సంఘం ఏమవుద్ది? విచ్ఛిన్నం అయిపోద్ది. సంఘంలో ఏమవుద్ది? చీలికలు ఏర్పడతాయి. సంఘంలో ఎవరు ప్రవేశిస్తారో? అపవాది ప్రవేశిస్తాడు. సంఘంలో పరిశుద్ధాత్మ బదులు దురాత్మ సంచరిస్తుంది. ఇలా ఉంటే కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ ఉంటాయంట. ఇవన్నీ మనలో ఉంటాయో మనం ఏం కలిగి ఉండాలంటే ఏక మనసు కలిగి ఉండండి. ఏక మనసు కలిగి ఉన్నాయి కాబట్టే ఇవన్నీ కూడా ఒకేలా పనిచేస్తున్నాయి. అంతే కదా. కన్ను ఏడుస్తుందండి, కన్ను ఏడుస్తుంది, చేయి చేస్తుంది, తుడుస్తుందండి. అంతే కదా. కన్ను ఏడుస్తుంది, చేయి తుడుస్తుంది. అంటే కన్నుకి చెయ్యికి ఏముంది? బంధం ఉంది, సంబంధం ఉంది, ప్రేమ ఉంది, ఏక స్వభావం కలిగింది ఉంది. ఎక్కడ దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, శరీరం ఎక్కడ బాధపడి కన్ను ఏడుస్తుంది. బా ఎంత వండర్ఫుల్ టెక్నాలజీ అండి దేవుడిది. అసలు ఎక్కడ మన పేరుతో సరిపోయింది, అసలు ఎంత బాగా పోలిస్తున్నాడు చూడండి దేవుని మాటలో. కాబట్టి ప్రియులారా, సహోదరుల విశ్వాసాలు గమనించండి. ఇవన్నీ మనకు ఉంటే కనుక అది అంటున్నాడు చూడండి, ఏక మనసులగునట్లు ఏకప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు. ఇప్పుడు ఎందుకు ఒక్కదాని అందన్నాడంటే అక్కడ రెండు విధాలుగా రెండు చీలికలు అయిపోయిన సంఘం. మీకు ఎంత చెప్పాను కదా, కొంతమంది ఎలా ఉన్నారు? ఒక పద్ధతులు ఉన్నారు, కొంతమంది ఒక సిద్ధాంతాలు ఉన్నారు. కాబట్టి సంఘమా ఇష్టం వచ్చినట్టు చీలిపోకండి, మన ఇష్టం వచ్చినట్టు విడిపోకండి, ఇష్టం వచ్చిన సిద్ధాంతాలు కల్పించుకుని వెళ్ళిపోకండి. సంఘంలో ఏదైనా క్రీస్తుని బట్టి జరగాలి, క్రీస్తు వాక్యాన్ని బట్టి జరగాలి, క్రీస్తు వాక్యాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. అదే మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ఏక మనసులు అవ్వాలి, ఏక ప్రేమ కలిగి జీవించడానికి ఏకభావం గలవారా అవ్వాలి. చూడండి సంఘాల్లో చాలామంది ఏమవుతుందో చెప్పండి. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకళ్ళు మాట చెప్తే ఇంకొకరు మాట, ఇంకొకరు మాట చెప్తే ఆ మాట, ఒకరికొకరు నచ్చట్లేదు, ఒకరి పద్ధతులు ఒకరు పొసగట్లేదు. అలా చీలికలు ఏర్పడిపోతే సంఘానికి అవమానమా ఘనత? అవమానమే కదా. మరి సంఘం అవమానం అంటే దేనికి వచ్చినట్టు అవమానం? ఏదైతే నీ శిరస్సుకి ఘనత కలుగుతుందో, నువ్వు మంచి పని చేస్తే, నువ్వు చెడ్డ పని చేస్తే అదే శిరస్సుకి అవమానం కలుగుతుంది. ఎందుకంటే
ఈ మొండానికి బాడీకి క్రీస్తు అనే శిరస్సు తగిలించుకున్నాడు, అంతే కదా. మనల్ని నమ్మి తగిలించుకున్నాడు. మనం ఏ పాడు పని చేసినా, ఏ దుష్టక్రియ చేసినా ఆ ముఖాన్ని చూస్తారు అందరూ కూడా, అంతే కదండి. ఇప్పుడు ఎవడో వ్యభిచారంలో దొరికిపోయాడు అనుకోండి, మనం ఎవడో దొరికిపోయాడంట, ఎవడో రాజకీయ కొడుకు వ్యభిచారం చేస్తుంది, దొరికిపోయాడు. ఏం చేశాడు? మీడియా రికార్డ్ చేస్తుంది, పట్టుకుంటారని చెప్పి బట్టలు లేకుండా రోడ్డు పరిగెట్టేసాడు. ఇప్పుడు అందరూ ఏం చూస్తారో? బాడీని చూస్తారా? ఎవర్రా వీడిని ఎక్కడ చూస్తారో? ముఖాన్ని చూస్తారు. ఎవర్రా ఎంత దారుణంగా ఎంత నూడిగా పరిగెడుతున్నాడని చెప్పి ముఖం చూస్తాడు, ఎవడో అర్థమవుతుంది, అంతే కదా. అది మనకు బాగా అర్థమైతే మనం చేసే మంచి పనులు కూడా దేవుడు క్రీస్తుని చూస్తారు. అప్పుడు ఏ సంఘం ఇది? క్రీస్తు సంఘం రా అంటే అదొక సిద్ధాంతం కాదు. మళ్ళీ క్రీస్తు సంఘం అంటే క్రీస్తు ధరించుకున్న సంఘం అంటే క్రైస్తవుల మాటలు క్రీస్తుకు సంబంధించినవారా, ఈ మనిషి క్రీస్తుకు సంబంధించినవాడా అంటే ఈ మంచి పని చేశాడంటే క్రీస్తుకి ఏమొస్తుంది? ఘనత వస్తుంది. సో మనం కూడా ఆలోచించుకోవాలి, ఏక ప్రేమ కలిగి జీవించాలి పిల్లరా. మనం చేసే సమిష్టి కృషి, మనం చేసే ఐక్యత కలిగిన ప్రేమ, మనం చేసే ప్రేమ, మనం ఉన్న ఏక మనసు ప్రభువుకు మహిమ తెచ్చేదిగా ఉంటుంది కదా. సో ఈ విధంగా సంఘం ఉండాలి. గుర్తుపెట్టుకోవడం 2 విషయాలు చెప్తాను నేను. ఒకటి, మనం భయపడకూడదు. మనకి శ్రమలు వచ్చినా భయపడకూడదు, మనకి శోధన వచ్చినా భయపడకూడదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన సమస్యల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. సమస్య ఎంత పెద్దదైనా దానికంటే పెద్దవాడు మన దేవుడు, మన తండ్రి. మన తరపున వకాలత పుచ్చుకుని ఆయన జోక్యం చేసుకుని మనల్ని ఆదరించడానికి సంసిద్ధంగా ఎల్లప్పుడూ మన కోసం విజ్ఞాపన చేస్తున్నవాడు మనకు తరపు ఉన్నాడు. మన బలహీనతలో మన కోసం విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు. మనల్ని మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్న యేసుక్రీస్తు మనతో ఉన్నాడు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ప్రతి సమయంలో ఎలా ఉండాలమ్మా? ధైర్యంగా ఉండండి. సంఘానికి సమస్య వచ్చింది, వాక్యం ద్వారా బలపరచబడింది. ఈరోజు నీకు సమస్య వస్తుంది. దేని ద్వారా బలపరచబడతావు? వాక్యమే. పక్కింటికి వెళ్ళి సోచి చెప్పుకో, ఎదురింటికి వెళ్ళి ఇంకో ఏది చెప్పుకో, వాళ్ళందరూ ఎక్కడైనా కురంగరేస్తారు. వాక్యం దగ్గర దేవుడి ముందు మోకాళ్ళే, తండ్రి నాకు నువ్వు తప్ప ఆధారం ఏమీ లేదు, నాకు నువ్వు తప్ప సహాయకుడు ఎవరు లేరు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. అందరూ చెప్తాం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. సర్వోన్నతుడ సకలాశీర్వాదాలకు కారణమవుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి కృతజ్ఞతలు తండ్రి. ఎంతవరకు తండ్రి విలువైన నీ మాటలతో మమ్మల్ని ఆదరించండి మీకు వందనాలు తండ్రి. సంఘంగా తండ్రి మేము ఏ విధంగా ఉండాలనే విషయాల్లో తండ్రి ఆయన ఏక ప్రేమ కలిగి తండ్రి, ఏక భావం కలిగి, ఏక తాత్పర్యం కలిగి తండ్రి మేము అందరం ఉండాలని, దయారాసం కలిగి, ప్రేమ కలిగి, వాత్సల్యత కలిగి ఉండాలని మీరు వాక్యం ద్వారా నేర్చుకున్నాం ప్రభు. ఒకవేళ మాలో ఏ విషయం దగ్గర మేము ఆగిపోతే కనుక ఆ విషయం మేము సరిదిద్దుకోవడానికి నీ సహాయం దయచేయండి తండ్రి. నీ బిడ్డలకు నీ వాక్యాన్ని వివరించాను తండ్రి. ఇది ఇష్టమైన సాతాను వచ్చే వెత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తుండగా తండ్రి, వాడిని ఎదిరించే శక్తి సామర్థ్యాన్ని బిడ్డలకు దయచేయండి తండ్రి. విలువైన నీ వాక్యాన్ని బిడ్డలు బలపరచండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభు. మీ కృప మీ కాపుదల ఈ సంఘం పట్ల వచ్చండి తండ్రి. మీ సేవకులు ఇంకా దీవించిన ఆశ్రయించిన అనేక ప్రదేశాల్లో తండ్రి ఉన్నతంగా నీ సేవకుని వాడుకోండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి విలువైన నీ మాటల్లో మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా ముందు జరగబోతున్న కార్యక్రమం మీ నామ మహిమార్థమే జరిగించమని, ఆకాశం ముందు మీరు తప్ప మాకు సహాయకుడు ఎవరూ లేరు తండ్రి. నమ్మి ప్రతి సమయంలో మీ మీద ఆధారపడి ఆనుకున్నట్లు తండ్రి. మా ఆదరణ మీరేనని, మా కొండ, మా కోట, మా ఆశ్రయము, మా శైలము, మా దుర్గము అన్నీ మీరేనని నమ్మి మిమ్మల్ని కేవలం మీ మీద మాత్రమే తండ్రి ఆధారపడటకు సహాయం అనుగ్రహించమని, ఇక్కడికి వచ్చిన ప్రతిబడిన
బిడ్డను దీవించి ఆశ్రయించి మెండైన దీవులతో పరసంబంధమైన దీవులతో నింపి నడిపించమని వేడుకుంటూ జరగబోతున్న ప్రతి కార్యక్రమం మీ నామ మహిమార్థమే జరిగించుకోమని మా ప్రభువుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనలు అడిగి వేడుకుని జవాబు పొందుకున్నామా కన్న తండ్రి. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యు తల్లి. అందరికి వందనాలు.